మీకు ఇక్కడ రోడ్డు మాత్రమే లేదు, కానీ అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయి. అన్ని సదుపాయం ఉన్నాయి కానీ ఆ రోడ్డే లేదు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే దట్టమైన అడవుల మధ్య ఓ చిన్న గిరిజన గ్రామాన్ని అయితే పరిచయం చేయబోతున్నాను. అక్కడికి వెళ్లే దారులు అయితే అప్ రోడ్ లోనే ఉంటాయి. వెళ్లే దారులు సరిగ్గా ఉండవు. ఈ వర్షాకాలం సీజన్ లో అయితే వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. దట్టమైన చెట్ల నీడ, పచ్చని కొండలు ఒడిలో దాగున్న ఒక చిరు గిరిజన గ్రామం. ఇక్కడ ప్రతిరోజు సూర్యుడు తొలి కిరణాల మట్టి గుడిసెల వాకిళ్లను తాకుతూ ప్రకృతితో కలిసి మమేకం అవుతుంటుంది. ఇక్కడ మనుషులకు అడవే తల్లి, అడవే సర్వసం. గాలిని, చెట్లని, భారీ సెలయేట్ని దైవంగా భావించే స్వచ్ఛమైన హృదయాలు వీరివి. ఆధునిక విలాసాలు లేకపోవచ్చు, కానీ ప్రకృతి పంచే అమృతంలో ప్రతి క్షణాన్ని నిండుగా ఆస్వాదించే జీవన శైలి వీరి సొంతం. మేమైతే ఆ లోపల వెళ్ళి వచ్చాము. దారి అయితే మాకు కనబడలేదు. ఇగోండి దారి దొరక్క ఎత్తుక్కుంటూ వచ్చాము. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనం అనుకున్న గిరిజన గ్రామానికి వచ్చాము. అక్కడికి వెళ్ళాక గిరిజన ప్రజలతో మాట్లాడదాం. ఈ కొండ ప్రాంతంలో వాళ్ళు ఎలా నివసిస్తున్నారు అనేది, వాళ్ళు ఆర్థిక స్థితిగతులు ఏంటనేది, ఇక్కడ పరిస్థితులు ఏంటనేది వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఊర్లోనికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ విలేజ్కి అయితే వచ్చాము. ఇదే సిలకమ్మ కూడా విలేజ్ అండి. చూడండి, రేకులు అయితే వేసుకున్నారు. అయితే ఈ విలేజ్కు రావడానికి అయితే రోడ్ అయితే లేదు, కానీ కరెంట్ సప్లై అయితే ఉంది. ఇది వీధి లైట్లకి సంబంధించి చేసుకున్నారు. చూడండి, ఇదైతే ఎదురు కర్రలతో ఎంత బాగా చేసుకున్నారంటే చాలా బాగా చేసుకున్నారు. కూర్చోడానికి కానీ పడుకోవడానికి కానీ చాలా బాగుంది. ఇది సింత సెట్ అండి. సింత సెట్ కిందనైతే ఆ విధంగా వేసుకున్నారు. ఇంకా ఇకపోతే ఇవి వంట చెరుకు కర్రలు, ఇవి కర్రలు వేసుకున్నారు పొయ్యికి అయితే. చూడండి, విలేజ్ అయితే చాలా బాగుంది, కానీ విలేజ్లో ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళేది అనేది తెలియదు. కొండ ప్రాంతాల్లో కాబట్టి పనులకైతే వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ వాటర్ అయితే ఉంది, కానీ ఇక్కడ వాటరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆనవాళ్ళు అయితే లేవు. వాళ్ళకి అడిగి తెలుసుకోవాలి మనం. చూడండి, ఇదైతే అడవులో దొరికే ఒకటి అరుదైన ఒక జాతి మొక్క ఇది. ఈ మొక్క దేనికి యూజ్ చేస్తారంటే, ఇది ఆయుర్వేదిక్ అండి. మనకి కడుపులో మంట కానీ కడుపు నొప్పి కానీ వచ్చినప్పుడు దుంప తీసి మొత్తం నూరేసి వాటర్లో పెట్టి తాగుతారు. ఇది నాగస్వరం వీరు అంటారండి దీన్ని. ఈ గిరిజన ప్రాంతాల్లో ఏదైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళలేరు కదా, అందుకు ఊరు దగ్గరలో ఇలాంటి మొక్కలు అయితే వాళ్ళు వేసుకుంటారు. చూడండి, ఇక్కడైతే తులసి మొక్క ఉంది. నాకు తెలిసి ఇక్కడ అందరూ హిందూస్ అనుకుంటా, అందుకని ఇలా వేసుకున్నారు. మొత్తం ఇక్కడైతే రేకులు అయితే వేసుకున్నారు, కానీ మట్టి గోడలు అయితే ఉన్నాయి. ఊర్లో అందరూ ఉంటే బాగుండు, ఎవరు లేరు. కరెక్ట్గా ఒక మెట్ట మీద అయితే ఉంది విలేజ్. అటు డౌన్ ఇటు డౌన్ అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ కూర్చున్నాను చూడండి. ఇలా కూర్చోడానికి అయితే ఎదురు బద్దలతో ఇలా నీట్గా కూర్చోడానికి చేశారు. చాలా బాగుంది. సమ్మర్ టైంలో ఇక్కడ హ్యాపీగా పడుకోవచ్చు. విలేజ్లోకి వెళ్ళి ఎవరున్నారో వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, హౌస్లో అయితే ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ఒకసారి అడిగి తెలుసుకుందాం. నన్ను బాగున్నారా? బాగున్నాను. ఇదే ఊరు? సిలకమ్మ కూడా. ఈ ఊర్లో ఎంతమంది, ఇక్కడ ఎన్ని గడపలు ఉన్నాయి? 10 మంది అవుతుంది. 10 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మంచి 20 అవుతుంది. ఇవి ఎదురుకొమ్మలు అంటారండి. మా గిరిజన ప్రాంతాల్లో ఈ వర్షాకాలం సీజన్లో అయితే చాలా ఎక్కువ దొరుకుతుంటాయి. ఇవి బాగా టేస్ట్గా ఉంటాయి అండి. ఇందులో ఏటు కలుపుతారా? ఇందులో నూనె ఇవే వండుతారా? ఇంకేం ఉండదు. నూనె, మిరపకాయ, ఉల్లిపాయ, మసాలాలు ఏమి ఉండవు. ఉంటుంది. చూడండి, ఎలా గీయాలంటే ఇలా చాలా సన్నగా ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత అయితే ఇవి ఉడకేసిన తర్వాత ఆయిల్ దగ్గర ఫ్రై చేసి, లేదంటే కూర వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే అమ్మ వండుతారో టేస్ట్ చూడాలి ఇప్పుడు ఎలా వండుతారు అన్నది. ఫ్రెండ్స్, ఇది తోటకూర అండి. ఇది మా గిరిజన ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో పండింది.
ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుందండి. మీరు కొనుక్కున్నారా, మీరే పండించారా తోటకూర? దొరకలేదు అంటే కొనలేదు మీరే. తెలుగు అర్థమవుద్దా మీకు? తెలుగు వస్తుందా? తెలియదు, తెలుగు తెలియదా? అడగండి సార్, అడగండి. ఇప్పుడైతే అమ్మగారు చిన్నగా ఈ తోటకూరను అయితే చిన్నగా కట్ చేస్తారండి. చూడండి, చాలా స్మాల్ పీసెస్గా కట్ చేస్తారు. ఇప్పుడు దీన్ని పప్పుతో అయితే కూర వండుకుంటారంట. చాలా టేస్టీగా వస్తుందని చెప్తా ఉన్నారు అమ్మగారు అయితే. ఫ్రెండ్స్ చూడండి, ఇవి ఎదురు కొమ్ములండి, సన్నగా తరుముకున్న ఎదురు కొమ్ములు ఇవి. అలాగే తోటకూర, మొత్తం కట్ చేసుకున్న తోటకూర, ఈ రెండు మిక్సింగ్ చేసి ఇప్పుడు వంట వండుతారు. చాలా బాగుంటుంది కూర, టేస్ట్ అంటే అదిరిపోతుంది. చూడండి ఇక్కడ వీళ్ళు ఏ విధంగా అయితే సెటప్ చేసుకున్నారో. మనకైతే అక్కడ టేబుల్స్ ఉంటాయి, ఇక్కడ అలా కాదండి. ఎదురు కర్రలతోనే ఈ విధంగా వాళ్ళు వండుకున్న వంటలు కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా అయితే చేసుకున్నారు. చూడండి ఇక్కడ ఇప్పుడు వరకు కూడా ఇక మట్టి కుండల దగ్గరే వీళ్ళు వంట అనేది ఉంటుండే. చాలా ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇక్కడైతే బొల్లవ అవుతుంది, కరెంట్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. అమ్మ వాళ్ళ హౌస్ అయితే ఆ విధంగా ఉంది. లోపల చూడండి ఏ విధంగా ఉందో. ఒక గది ఉంది, ఇంకొక గది అవతల ఉంది, పడుకోవడానికి మంచం ఉంది, అన్నీ ఉన్నాయి. చూడండి పైన ఎలా ఉందో. అక్కడ అయితే అది జొన్న పట్ట ఉంచారు, అది ఎందుకంటే విత్తనాలకు అనుకుంటా. చూడండి ఈ విధంగా అయితే హౌస్ అయితే ఉందండి. ఇది కూర పెట్టుకోవడానికి ఇలాగా, ఎందుకంటే అడవి ప్రాంతంలో ఏవైనా వచ్చి తినేయకుండా ఉంటాయి. చూడండి ఉట్టి అంట, అది ఉట్టి కట్టారు. ఫ్రెండ్స్ వాటర్ కోసం అయితే కొంత దూరం అయితే రావాల్సి ఉంటుంది. చూడండి అక్కడ వీళ్ళు సొంతంగా తవ్వుకున్న నొయ్యి అయితే ఉంది, ఆ నొయ్యిని అయితే ఒకసారి చూద్దాం. బుర్ర దగ్గరలో అయితే వాటర్ అయితే ఏం లేదండి. వాటర్ కావాలన్నా తాగడానికి ఏమన్నా ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు అక్కడ వరకు. అయితే పెద్ద దూరం ఏం కాదు, దగ్గరలోనే ఉంది. ఒకసారి అది కూడా చూద్దాం. అదిగోండి అక్కడ ఉంది నొయ్యి అయితే. వెళ్దాం అక్కడికి, నొయ్యి దగ్గరికి. చూడండి ఇదే అండి నంద నొయ్యి. చాలా లోతుందా? లోతే ఉంటుందా? వాటర్ లేదు ఊరి దగ్గర, ఇక్కడికే వస్తారు మీరు. ఇప్పుడు తాగడానికి వాటర్ అని ఇక్కడికి వస్తారు. అక్కడ మరి దగ్గరలో తీసుకోలేదేమే? నీరు పడదని చెప్పారు వాళ్ళు. మీరు స్వయంగా డబ్బులు ఇచ్చుకుని తవ్వించుకున్నారు. ఎంత తీసుకున్నారు నొయ్యి తోవడానికి? 10,000 ఇచ్చినారు. 10,000 ఇచ్చారా? చూడండి అక్కడ ఉంది నందనొయ్యి. ఇదైతే వాళ్ళు సొంత డబ్బులు తవ్వించుకున్నారంట. ఇక్కడికే వాళ్ళు వస్తారు నీరు కోసం. చూడండి అక్కడ ఉంది విలేజ్, అక్కడ నుంచి అయితే ఈ దారి నుంచి ఇలా వస్తారని వచ్చేసి ఇక్కడైతే వాటర్ అయితే తీసుకుంటారు. ఇక్కడ చూడండి నొయ్యి ఎలాగ ఉంది చూడండి. చూడండి ఇది జనపనారండి, జనపే కదా ఇది. కూరగా వేసుకున్నారా లేదంటే తాలుకి? అంటే సీపురు అల్లడానికి ఇవి తింటారు కదా ఇది కూర. ఇది వేరా? ఓకే ఓకే. మా గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చీపుర్లు వేస్తుంటారు, కొండ చీపుర్లు. అవి అల్లడానికి అయితే ఇవి జనప వేసుకుంటారు. వీటి యొక్క తోడు తీస్తారు, నారు తీసి తోడు చేసి అవి అయితే వేస్తారు. ఏది తింటారు ఇవి. ఈ జనప అయితే తింటారండి, అది తినరంట. అది ఓన్లీ తాలుకే యూజ్ చేస్తారు, ఇవి అయితే తింటారు. ఇది ప్రకృతి ఇచ్చిన ఆహారం, స్వచ్ఛమైన మనుషులతో బతికే మా చిలకల కూడా జీవన విధానం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి సహజమైన పల్లెటూరు వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.